హలో! వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ ఈ శివరాత్రి బాగా శివుడిని ఆరాధించి, మంచిగా ఈ సంవత్సరం మీకు బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? యాక్చువల్‌గా చెప్పాలంటే సాటర్‌డే నైట్ ఔట్ ముందు రోజు జాగారం చేసేసాను నేను. ఎందుకంటే నేను కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసుకొని, మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నా. ఆ రోజు సెకండ్ సాటర్‌డే మార్నింగ్ అంతా చాలా సిక్‌గా, డల్‌గా అనిపించింది. లెథార్జిక్‌గా పడుకునే ఉన్నా అనమాట. ఇంకా నిద్ర రాక నైట్ ఔట్ చేసేసి కిచెన్‌లో ఆర్గనైజ్ చేసుకోవాల్సిన విధంగా అన్నీ అక్కడ సామాన్లు అక్కడ నీట్‌గా పెట్టుకున్నాను. క్లీన్ చేసుకొని. ఇంకా అరౌండ్ 4 అలా అయ్యాక అప్పుడు అనుకున్నాను ఇంకా స్నానం చేసి దేవుళ్ళని క్లీన్ చేసేద్దాము అని. నేను నిమ్మకాయ పులిహోర అవి చేసినప్పుడు ఆ నిమ్మ డిప్పలు పడేయట్లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నా. పెట్టుకుని ఇలా దేవుడు క్లీనింగ్ గాని, ఏవైనా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాల్సినప్పుడు తీసి వేడి నీళ్ళు కెటిల్‌లో పెట్టి వాటికి యాడ్ చేస్తా. ఫ్రీజర్‌లో పెట్టినప్పుడు అవి రాక్ హార్డ్ అయిపోతాయి గదా! అందుకని. సో, అవి మెత్తపడి కొంచెం కొంచెంగా ఆ వేడికి దాంట్లో ఏదో లెఫ్ట్ ఓవర్ రసం ఉంటుంది గదా! అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. కొంచెం ఉప్పు తీసుకొని తోమేసుకుంటున్నాననమాట. నిజంగా మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, బాగానే వదిలేయి. నేను చింతపండు అవన్నీ టచ్ చేయకుండానే ఈ నిమ్మడిప్పలతో చేసేసాననమాట. నేను ఈ దేవుడు క్లీనింగ్ అవన్నీ చేసుకునే టైంకి మా మెయిడొచ్చి ఇల్లు క్లీన్ చేసేసుకుందనమాట. ముందు రోజే నేను స్టవ్ యాజ్ యూజువల్‌గా క్లీన్ చేసేస్తాను. పైగా ఇవాళ మాఘాదివారం, శివరాత్రి 2 మాకు చాలా ఇంపార్టెంట్. మాఘాదివారం గాబట్టి ఆవు పాలు పొంగిచ్చుకొని అన్నం పరమాన్నం అయితే చేస్తాను. మీరు గత 2, 3 వీడియోస్‌లో గూడా చూస్తున్నారు కదా! సో, ఇంకా తెల్లవారలేదు. ముగ్గయితే వేశా. నాకు ఈ మధ్య ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ ఒస్తోంది. అందుకే కొంచెం గూగుల్ చూసుకుంటూ నెమ్మదిగా వేస్తా. అంత ఫాస్ట్‌గా వేయలేను గానీ, ఒక చిన్న 5 చుక్కల ముగ్గు వేయాలన్నా నేనొక 10 నిమిషాలు తీసుకుంటా. సో, ఇవాళ మందారం చెట్టు బానే పూసింది. కాపోతే చీడ బాగా ఉంది. తగ్గిపోతుంది. ఇంక సీజన్ మారుతోంది కదా! వింటర్ నుంచి. నేను ఈ నీమ్ ఆయిల్ స్ప్రేలు అవేమీ వేయట్లేదు. ఒక్కసారి అలా వేస్తే చెట్టు పోయింది. మరి దేనికి పోయిందో తెలీదు. అందుకని. మొత్తానికైతే నేను పరవాన్నం చేస్తూ ఒక పక్క మామూలుగా నా నిత్య దీపారాధన అవన్నీ చేసుకొని, తులసమ్మ దగ్గర అగరబత్తి చూపిద్దామని వచ్చేటప్పటికి చక్కగా సూర్యభగవానుడు నాకు ఈ విధంగా దర్శనం ఇచ్చారు. హాయిగా మన ప్రత్యక్ష దైవానికి ఈ విధంగా నేనైతే ధూపం సమర్పించుకొని లోపలికి వెళ్ళి శివాభిషేకం అయితే చేసేసుకున్నాను. మామూలుగా మా ఇంట్లో మా హస్బెండ్ చేస్తారు. నాతో చేయిస్తా అన్నారు. బట్ నేను ఇవతల పరవాన్నం గూడా చేసుకుంటూ ఇవి చేసుకోవాలి కాబట్టి నేను నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసేసుకుంటా. తన పూజ అన్నీ మా తమ్ముడును, మా హస్బెండ్ కలిసి వాళ్ళు కూర్చొని మహాన్యాసం అన్నీ చేసుకున్నారనమాట. వాళ్ళతో అంతసేపు కూర్చొని నేనెక్కడ చేస్తాను. మా అమ్మాయిని గూడా హ్యాండిల్ చేయాలి గాబట్టి. నాకు ఉదయం ఈ విధంగా హ్యాపీగా, ప్లెజెంట్‌గా స్టార్ట్ అయితే డే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. సో, మన మేనిఫెస్టేషన్స్ ఖచ్చితంగా యూనివర్స్ విని మనకన్నీ ఇస్తుంది. అది నేను నమ్ముతాను. సో, ఇక్కడైతే దీపం అన్నీ పెట్టుకున్నా. రాత్రి స్విగ్గీలో బిల్వపత్రం కొడితే 50 రూపీస్‌కి ఎలాంటి ఎండిపోయినవి అసలు షేప్ ఔట్ అయిపోయినవి వచ్చాయి. సరే అందులో బాగున్న 1, 2 అయితే వాడుకోవడం జరిగింది. సో, మొత్తానికి ఇక్కడ ఈలోపు చక్కగా ముగ్గు వేసుకొని, పూలు అలంకరించుకొని, దీపం పెట్టుకొని, అన్నీ చేసొచ్చేటప్పటికి పాలు పైకి పొంగడం స్టార్ట్ అయ్యాయి. ఈ పాలు కుక్ అయ్యేలోపు అభిషేకం అయిపోయింది. నేను చదువుకోవాల్సినవన్నీ చదువుకొని, నేను చక్కగా అయితే వచ్చేసాననమాట. చూసారా? ఇక్కడ విండో పైన లాస్ట్ 2 వీక్స్‌గా మీకు చూపించానా దీపావళి తాలూకావి అన్నీ రాత్రి కూర్చొని క్లీనప్ చేసి, ఇంకా విండో క్లీనింగ్ చేసుకోవాలి. చిమ్నీ అండ్ విండో. అని ఇంకొకసారికి పెండింగ్ పెట్టుకున్నా. ఒకేసారి చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లేదు. స్ట్రెయిన్ అయిపోతే మళ్ళీ వీక్ అంతా స్కూల్‌లో గూడా స్ట్రెయిన్ అయిపోవాల్సొస్తుంది. సో, నేను ఈ మధ్య ఒకటి నేర్చుకున్నా. ఏంటి అంటే, టైమ్‌ని నువ్వు గనక పెట్టుకుంటే అది నీకు స్ట్రెస్ ఇస్తుంది. సో, టైమ్‌ని నువ్వు ఏమంటారు టార్గెట్‌గా పెట్టేసుకోకుండా కూల్‌గా చేసుకుంటే బాడీ పెయిన్స్ కూడా ఉండట్లేదు.
స్ట్రెస్ఫుల్గా కూడా అనిపించట్లేదు. సింగిల్ హ్యాండ్తో కెమెరా పట్టుకుని షూట్ చేస్తున్న ట్రైపాడ్ అదంతా పెట్టుకోకుండా, అందుకే కొంచెం బియ్యం ఇదర్ ఉదర్ అయింది. సో మొత్తానికైతే నేను అర లీటర్ పాలుకి చిన్న టీ గ్లాస్ బియ్యం అయితే యాడ్ చేసుకుంటా. నా పరవాన్నంకి అది కుక్ అయిపోతూ ఉంటుంది. రండి కాసేపు అభిషేకం కూడా చూసేద్దురు. నేను కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం కూడా స్కూల్కి వెళ్లే ముందు వచ్చిన తర్వాత నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా పూజ రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అభిషేకం ఉంటుంది. సో ఆ వీడియో ప్లే చేసుకుని నేను వాటర్తో చేసుకుంటా. అది మీ చాయిస్, మీరు బిల్వపత్రంతో చేసుకుంటారా, విభూదితో చేసుకుంటారా, ఏదైనా మనకి ఈజీగా యాక్సెస్ అండ్ శివుడికి చాలా ప్రీతికరమైనది నీరు. సో జలంతోనే నేను అభిషేకం చేసుకుంటా. మా హస్బెండ్ అయినా కూడా జలంతోనే ఎక్కువ చేస్తారు మా ఇంట్లో, అదే అలవాటు. జ్యూసెస్ ఇవి అంటారా, ఇవాళ రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మా హస్బెండ్ కజిన్స్ అందరు కలిసి కూర్చుని చేసేటప్పుడు అయితే అన్ని అరేంజ్ చేసుకునే వాళ్ళం. ఇవాళ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎలా ప్లాన్ చేశారంటే, మేము ఇల్లు కొనుక్కున్న ఇయర్ మా ఇంట్లో చేసుకున్నాం, నెక్స్ట్ ఇంకొక కజిన్ కొనుక్కుంటే వాళ్ళ ఇంట్లో, అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఇంట్లో, ఈ ఇయర్ ఇంకొక కజిన్ ఇంట్లో చేసుకుంటున్నారు అనమాట. సో మార్నింగ్ మా తమ్ముడితో కలిసి మా ఇంట్లో చేసేసుకున్నారు. ఈ విగ్రహం మీరు అడగచ్చు ఇదేంటి అలా ఉంది, అది ఇత్తడిది కాదు కదా అని. అది బ్రాస్ కాకపోయినా పంచలోహది అనమాట, కాశీ నుంచి వచ్చింది మాకు. సో అది మొదటి నుంచి మాతోనే లాస్ట్ 13 ఇయర్స్గా ఉంది, పడే బుద్ధి అవట్లేదు. అలా ఉండడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా మాకేం లేదు. నేను ఒకటే బిలీవ్ చేస్తాను, మనం రాతిలో దేవుణ్ణి చూసినప్పుడు ఎందులోనైనా చూడొచ్చు అన్నట్లు. సో అది మాకు నిత్యం కార్తీక మాసంలో ఆ విగ్రహానికే అభిషేకం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దానికే చేసేసుకున్నా. లింగము అవన్నీ పెట్టుకోము, మా ఇంట్లో ఎవ్వరికీ అలవాట్లేదు. ఎందుకంటే దానికి కరెక్ట్గా నైవేద్యాలు అవన్నీ ఉండాలి. మనం ఇంట్లో ఉన్న ఊర్లో ఉన్నా లేకపోయినా దాన్ని మళ్ళీ ఒక బియ్యంలో దాచిపెట్టాలి, లేదా దాని నిండా నీళ్లు పోసి పెట్టాలి. ఇట్లాంటివి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏది కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తాయని భయంతో చేయకూడదు. కాబట్టి మా పెద్దవాళ్ళు ఏది ఫాలో అవుతారో అదే ఫాలో అవుతున్నా. ఇక్కడైతే బియ్యం ఉడికిన తర్వాత కరెక్ట్గా ఆ బియ్యానికి ఎంత మనకి బెల్లం పడుతుందో అలవాటు అయిపోయింది కదా చేసి ఈక్వల్గా అదే గ్లాస్ బెల్లం వేస్తే సరిపోతుంది. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, అంతే. ఎప్పుడు చేసిన పరవాన్నం కంటే మాగాదివారం పరవాన్నం మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇంకా మా హస్బెండ్ మరి ఆయన ఉపవాసం ఉంటారు, మేము ఉండకపోయినా, కాబట్టి ఆయనకి చిలకడ దుంపలు ఉడకపెట్టి పెట్టాను. నేను మా మమ్మీ ఇంటికి లంచ్కి వెళ్ళిపోయాను. ఇది ఇవాల్టి శివరాత్రి పూజ వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొకటి మంచి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.